ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చిలకలూరిపేట నియోజకవర్గ కాపులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ప్రతిపాటి గార్డెన్స్ లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మరి కాపుల్లో పేదరికాన్ని చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మన మేనిఫెస్టో చూస్తే చాలా వరకు పేదరికం పోయేటువంటి అవకాశం ఉంది, కష్టాలు పోయే అవకాశం ఉంది. ఆ మేనిఫెస్టో అమలైతే కాపుల్లో కూడా చాలా మంది సంతోషపడేటువంటి అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారి శపథం నెరవేరాలి. నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి శపథం నెరవేరాలి. జగన్ని అదన పాత్రడానికి తొక్కుమారని శపథం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ శపథం నెరవేరాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులంటే మనకి రాబోయే రోజుల్లో ఆ విధమైనటువంటి పరిపాలన ఉంటుంది. వారిద్దరిని ఒకే మాట, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒకే మాట ఒకే పాట అభివృద్ధి సంక్షేమం ఉండబోతుందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చొరబట్టు వ్యక్తి దుర్మార్గపు ఆలోచన నేను ఖండిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని. ఆ విధంగా ఈరోజు ఉండగానే పవన్ కళ్యాణ్ ఓటు చేరకూడదని ఒక మెట్టు తగ్గి మోడీ గారిని చంద్రబాబు గారిని కలిపేటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా తెలియజేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు రాకపోయింటే లేకపోయింటే చొరవ తీసుకోకపోయింటే జగన్మోహన్ రెడ్డి కళలు నెరవేరేవి. ఎంతసేపటికి కూటమి ఏర్పడకుండా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. విశ్వ ప్రయత్నాలు చూడలేదు కూడా ఏ విధంగా కూడా కూటమి కుదరనుకున్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మోడీ గారు చంద్రబాబు గారిని మరి ఆయన శక్తి మేరకు కలుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనని అంతమొందించడానికి ఆయన డైలాగ్ లోనే ఉంది, జగన్మోహన్ రెడ్డిని కోటలు బద్దలు కొడతారని పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి తెలుపుకి ఆ విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు కాపు సోదరులు. ఇచ్చిన అవకాశం 5% రిజర్వేషన్ కూడా అమలు కాకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారులు రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తున్నాడు. ఒక కులపరంగా కక్ష సాధింపులకు ఉపయోగిస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక కులాన్ని టార్గెట్ చేసి కక్ష సాధింపుకి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అధికారులను ఉపయోగించలేదు. అటువంటిది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనటువంటిది జగన్మోహన్ రెడ్డి. కులాల మీద కక్ష సాధింపు సాధిస్తున్నారు. దాంట్లో కాపు, ఒంటరి, బలిజ కులాల మీద కక్ష సాధింపు సాధించాడు. అనగదొక్కాలను చూస్తున్నాడు. దానికి ఉన్నటువంటి తెలుగుదేశంలో అమలైనటువంటి సంక్షేమం ఈ రోజు రాకుండా దుఃఖపెట్టాడు. రిజర్వేషన్ అమలు కాకుండా చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లాంటి ఎక్కడో ఆయన సిరివరంలో సంపాదించుకొని ఇక్కడికి వచ్చి సొంతంగా ఖర్చు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాడు, ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉన్నాడు, ఏ విధంగా కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఇచ్చాడు. ఇది క్షమించాలన్నటువంటి నేరం.